ఉంగరం అయితే దింపుతున్నా, ఇంకో ఇట్లా పట్టుకోవాలా, దాని తర్వాత పెట్టేయాల. గాయస్ టేస్ట్ చూద్దాం. ఏదండి గాయస్ ఇది అంతా. ఏ గాయస్ నేను ఇప్పుడు మీదికి ఎక్కుతున్నా. దేని మీద కంటే బంగ్లా మీద చెట్టు మీదకి ఎక్కుతున్నా. ఈడ చెట్టు ఉంది, మా చెట్టు. అక్కడ జాంకాయలు అయినాయో లేవో చూద్దాము ఒకసారి. అంతకుముందు మస్తు అవుతుండే, ఇప్పుడు కొద్దిగా కొద్దిగా తక్కువ అయినాయి, ఇప్పుడు చాలా ఎక్కువ అవుతలేవు. ఇప్పుడు కింద మొత్తం పచ్చి ఉంది. ఒకవేళ ఈ చెట్టు మీద జారేందనుకో పడ్డుడే కింద. అయినా ఎక్కువ మెల్ల ఎక్కువ పడకుండా ముందు ఈ గేట్ మీదకి అయితే ఎక్కాల. చలో మీదకి ఎక్కేసిన. ఇప్పుడు ఆన్ నుండి గేట్ మీదకి అయితే ఇక్కడికైతే ఎక్కేసిన. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ఇప్పుడు దీని మీద కూడా ఎక్కేద్దాం. ఇక్కడ పట్టుకుంటా గాయస్. నేను ఇప్పుడు మీదకి అయితే వచ్చేసిన. ఇప్పుడు చెట్టు మీద ఉన్నా నేను. చూడండి మీదకి కనాలుతుందా కింద. ఓ కింద వెళ్తావచ్చు. ఇక్కడ జామకాయలు చిన్న చిన్న 1 2 ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా మీదకి ఎక్కుదాం. ఇంకా మీద ఉంటే జామకాయలు లేవు, పెద్ద పెద్ద ఉంటాయి. చూద్దాము. అసలు ఇప్పుడు ఎక్కలేవు, అసలు లేనే లేవు, చిన్న చిన్న ఉన్నాయి, అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం మీదకి ఎక్కుదాం. ఇప్పుడు సగం మీదకి అయితే ఎక్కేసిన. మొత్తం కింద ఇది ఎన్ని ఫీట్లు ఉంటుందేమో మీదకి అయితే ఎక్కిన. మా ఇల్లు బంగ్లా వీడికి వచ్చేసింది. వీడు ఒక జాంకాయ కనడ్డాయి నాకు. జాంకాయ కనడ్డాయి ఇప్పుడే. మస్తు పెద్ద ఉంది ఇది. ఇది తెంపేసుకుంటా నేను, తినేస్తా. కానీ దానికంటే ముందు ఇంకా వేరే చూద్దాం. ఇది కొద్దిగా కాయ ఉంది, తెంపుకున్నాం. ఓ లైన్ ఉన్నాయి, లైన్ గా కొనాకున్నాయి. ఇంకా ఈడున్నాయి. ఇది లాస్ట్ ఎండింగ్ వచ్చేసిన నేను. ఇంకా ఈడ మస్తు ఉన్నాయి. ఈడున్నాయి. ఆగో నేను ఇప్పుడు కిందికి అయితే దిగుతున్నా, ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చిండు. కిందికి దిగి మళ్ళీ ఎక్కుతా. ఇప్పుడు నేను కిందికి పోతున్నా. ఆడికి ఏమో కావాలంట, అది ఇచ్చేసి మీదికి వస్తా మళ్ళా. ఇప్పుడే వాడు కూడా పోతుండు, తీసుకొని పోతుండు, నేను ఇచ్చేసిన. ఓకే ఇప్పుడు మా అమ్మ చాయ్ పెట్టింది. ఇక్కడ చాయ్ ఉంది, చాయ్ తాగేస్తున్నా. ఇప్పుడు ఈ చాయ్ తాగేస్తున్నాక మీదకి పోదాం. చాయ్ గాయస్ ఇప్పుడే చాయ్ కూడా తాగేసిన. ఇప్పుడు రైస్ అయితే తింటున్నా, ఎల్లిగడ్డ రైస్. ఇంకా ఇందులో పప్పు గింజలు ఉన్నాయి. మీదకి ఆడ జాంకాయలు ఒక 3 4 అయితే ఉన్నాయి. ఒకటైతే అనుకుంటా నేను మీదకి ఎక్కి. వావ్ మళ్ళీ మీదకి వెళ్తున్నా. గాయస్ మీది కూడా వచ్చేసిన. ఇక్కడ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఇక్కడ 2 జాంకాయలు ఉన్నాయి, అటొకటి ఇటొకటి. అందులో ఏది తీసుకున్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అందులో ఏదైతే మంచి ఉంటుందో అదైతే తీసుకుంటా. గాయస్ టేస్ట్ చేద్దాం ఒకసారి. సేదు. నేను ఇంకా మంచిగా పండు ఉంటుందేమో అనుకున్నా, సేదు ఉంది. ఇంకేదన్నా చిన్న మంచి ఉంటాయి, ఇది మాత్రం సేదు ఉంది అంతా. ఇదంతా ఏం మంచి లేదు. ఇంకేదన్నా ఉంటే తెంపుకోవచ్చు. ఇది ఎట్లా ఇది ఇప్పుడు ఇంకోటి తీసుకున్నా, అది వాడేసి. ఇది మంచి ఉంది, ఇది కొద్దిగా తీయ ఉంది, మంచి ఉంది ఇది. గాయస్ ఇట ఏడ చూసినా మొత్తం జాంకాయలు ఉన్నాయి, అన్న వెవ్వి కాలేవు, అవి మళ్ళీ అవుతాయి. దీనికి చెట్టుకి ఉప్పు అయితే వేయాలా, అవుతాయి. నేనైతే ఒక జాంకాయ దొరికింది, ఒకటైతే తినేస్తున్నా. అట్లా ఇట్లా ఆగినా అనుకో మస్తు అవుతాయి, అన్నీ అవుతాయి. ఉప్పు వేయాలా, ఉప్పు వేస్తే పండు అవుతాయి జల్దీ. నన్ను వదులు మీకెక్కి జాంకాయ ఇస్తున్నాను. గాయస్ నేను ఇంకా ఈ నవ్వుకున్నా. ఇక్కడ మీద టైం 10 అవుతుంది, ఇంకా ఈ నవ్వుకున్నా. మా అమ్మ కూడా పోయింది, తాళం వేసేసింది, ఇక్కడ గుల్లం పెట్టేసింది. దుకాణంలోకి అయితే పోయింది. ఈడ వెనకాల ఓ చీమలు ఇంకో అన్ని చీమలు. ఇంకో ఈడ ఉన్నాయి, కులుతున్నాయి. ఇంకా ఒకటి చేతి మీద వచ్చింది. ఇంకా
కొలుతుంది. ఇక్కడ అన్ని లైన్ పోతున్నాయి, చీమలు అన్ని అటు పోతున్నాయి, కిందికి వస్తున్నాయి. ఇక్కడ ఏమైనా ఫుడ్ ఏమైనా దొరికింది ఏంది దీనికి? అన్ని లైన్ గా పోతున్నాయి. ఇంకో పైన మీద కూడా వచ్చినాయి ఒక రెండు. ఇంకో గాయ్స్ ఇప్పుడే నేను బొంగరం మీదకి వచ్చిన, నాకేమో ఈ బొంగరం దొరికింది. బొంగరం ఇది తింపచ్చుతాయి నాకు. నాకు గొలితే ఇది ఎట్లా దింపాలను? ఒక తాడు ఒకటే కావాలా, ఇది బొంగరం కావాలా. దీంతో నికల కంటే తిరుగుతుంది. ఇంట్లో దింపాలనా లేకుంటే బయట దింపాలనా? బయట అయితే ఇక కొద్దిగా బండలు ఉన్నాయి, ఇట తిరగదు అంత మంచిగా. గిసంటి సాఫ్ట్ బండ మీదనైతే తిరుగుతుంది. ఈ బొంగరం మీకు తింపస్తే కామెంట్ లో చెప్పండి ఒకసారి, చూద్దాము ఎంత మందికి తింపస్తుందో. గాయస్ నాకు ఇప్పుడే ఒక తాడు కూడా దొరికింది. ఇంకో ఇది ఉంది. ఇక చాలుతుంది, ఇది మస్తు అవుతుంది. ఇది ఇంత థిక్నెస్ అయితే చాలుతుంది, ఇంత తాడు. ఇంకా నా దగ్గర ఇప్పుడు చేట్లనైతే బొంగరం ఉంది. ఇలా తెలియని వాళ్ళకి నేర్పిస్తాను నేను ఇప్పుడు. ఇంకో తాడు కావాలా, ఇంకో బొంగరం కావాలా, అంతే, దట్స్ ఇట్. తాడు ఉందిగా, దీనికి లాస్ట్ కి ఎండ్ లో దీన్ని ముడైతే వేసేయాలా. ముడి ఎందుకంటే ఇట్లా మనం పట్టుకునే నీకు జస్ట్ అంతే, ఒక ఫింగర్స్ కి 2 ఫింగర్స్ కి ఇలా పట్టుకునే నీకైతే కావాలా. ఇదిగో అయితే వేసేద్దాం. ఇంత థిక్నెస్ అయితే ఉండాలా, ఇంకా కొద్దిగా ఎక్కువ ఏం కాదు. దాని తర్వాత ఇది లాస్ట్ ఫస్ట్ లో తీసుకోవాలా. మళ్ళా ఇంకో ఇప్పుడు ఈ కార్నర్ ని ఇక్కడ మీదనైతే పెట్టాలా. దాని తర్వాత కింది కన్నాలా, ఇక్కడ నాడు ఉంటుందిగా, నాడు కాడ తింపాలా, టోలా దింపేయాల. మొత్తం కంప్లీట్ అయితే అలా ఇట్లా. ఇప్పుడు బయటకు రావద్దు ఇది. ఇప్పుడు కరెక్ట్ ఫస్ట్ ఫింగర్ ఏమో ఇక్కడ ఈ దారం మీద పెట్టాలా. ఈ దారం మీద పెట్టే అవసరం కూడా లేదు, ఇట్లా పట్టుకోవాలా. దాని తర్వాత ఇట్లా టైట్ గా ఈ దారాన్ని టైట్ గా గుంజి ఇదేమో ఇట్లా సీదా పట్టుకోవాలా. ఇలా ఇట్లనైతే పట్టుకోవాలా. చూడండి ఒకసారి, మీకు చూస్తే అర్థం అవుతుంది కావచ్చు. ఇట్లనైతే పట్టుకోవాలా. దింపం ఇప్పుడు ఇట్లా వెనకల కానీ ఈ దారం వదిలేయాలా. ఈ దారం మొత్తం వదలద్దు. ఇప్పుడు ఈ చెట్లు ఉంది పట్టుకోవాలా. ఇది ఒకటే, ఇది ఇట తిరుగుతుందో ఇటద్దు, లోపటనైతే దింపం. గైస్ నేను ఇప్పుడు ఈ బొంగరం అయితే దింపుతున్నా. ఇంకో ఇట్లా పట్టుకోవాలా. దాని తర్వాత ఇట్లా తిరుగుతుంది. ఇప్పుడు చాలా సేపు తిరుగుతుంది, మస్తు సేపు తిరుగుతుంది. ఎంతసేపు తిరుగుతుందో ఏమో. అయితే తిరుగుతుంది 1 2, ఇప్పుడు 19 సెకండ్స్ అయింది. ఇంకా ఇక్కడ సాఫ్ట్ ఉంటే మంచిగా తిరుగుతుంది, లేకుంటే తిరగదు. 30 సెకండ్స్ అయింది నేను వీడియో చాలా పెట్టి. 35 36 37 38 39. ఇంకెంతసేపు తిరుగుతుంది? కట్ చేస్తాను నేను. ఇందులో ఈ బొంగరాన్ని అయితే మళ్ళీ ఒకసారి దింపుతున్నా. ఇది మళ్ళీ దింపుతున్నా నేను. చాలా అయింది. తిరుగుతుంది. ఎంతసేపు తిరుగుతుంది అనిపిస్తుంది? ఇంకా తిరుగుతుందా? వావ్ ఇంకా తిరుగుతుంది. కొందరు ఇక్కడ చేతి మీద వేసుకుంటారు. ఇట్లా గిదే తాడుతోని ఇట్లా వేసేసుకొని దాని మీద చేతి మీద అయితే వేసుకుంటారు. మా ఒక అన్న వేసుకుంటాడు. నేను ఇప్పుడు ఈ బొంగరాన్ని దింపుకుంటా ఆడుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. చలో బాయ్. తిరుగుతుంది. చలో బాయ్. అయిపోతలే, ఇంకా అయిపోతలే, అయిపోయింది.